హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ. నేను గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఐయుఐ ప్రొసీజర్ అన్నది ఎలా చేస్తాము అన్నది నేను మీకు చూపించబోతున్నాను. జనరల్గా పేషెంట్కి చేసేదైతే వీడియో చేసి చూపించలేము కాబట్టి ఐ విల్ ట్రై విత్ ద మాడ్యూల్. దీంతో చేసి చూపిస్తాను మీకు. ఐయుఐ అన్నది సింపుల్ ఓపీ బేస్డ్ ప్రొసీజర్. చాలామంది కపుల్స్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు మీ హిస్టరీని బట్టి మీకు ఐయుఐ సెట్ అవుతుందండి, చేయించుకోండి అంటే, అమ్మో మేడం ఐయుఐయా, అమ్మో ఎట్లా చేస్తారు మేడం, బాగా పెయిన్ ఉంటుందా, అది ఇదని అడుగుతూ ఉంటారు. చాలామంది భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుఐ ప్రొసీజర్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐయుఐ అనేది ఎంత సింపుల్ ప్రొసీజరు, ఎంత పెయిన్లెస్ ప్రొసీజరు, దాని గురించి అసలు మీరు భయపడే అవసరం ఏమీ లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా ఐయుఐ చేయాలి, మీకు ఐయుఐ అవసరము అని చెప్తే మీరు హ్యాపీగా ఒప్పేసుకోవచ్చు. మీరు వీడియో చూసుకున్నాక హ్యాపీగా ఒప్పేసుకుంటారు కూడా. సో నేను ఈరోజు మీకు ఈ మాడ్యూల్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదేంటంటే ఇది యూటరస్, ఇది సర్విక్స్, ఇవి ఓవరీస్ అన్నమాట. సో ఇది ఐయుఐ చేసే క్యాథెటర్. ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అన్నమాట. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మీ హస్బెండ్ శాంపుల్ని తీసుకొని అందులోంచి ఉన్న సెల్స్ని మంచిగా యాక్టివేట్ చేసి వాటిని ఈ చిన్న సిరంజ్లో తీసుకుంటామన్నమాట. ఎంత 0.5 ml తీసేసుకొని 0.5, 0.3 ml తీసేసుకొని ఈ కెథెటర్తో మీ గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ భయపడేది ఏంటంటే ఇంజెక్ట్ అన్న వర్డ్కి చాలామంది భయపడిపోతారు. ఇంజెక్ట్ అంటే ఇంజెక్షన్ ఇచ్చేలాగా నీడిల్స్, ఇది నీడిల్, దీంతో చేస్తే దాన్ని ఇంజెక్షన్ అంటాము. ఇది నీడిల్. ఇలాంటివి ఏమీ యూజ్ చేయము ఇందులో ఐయుఐలో వాడేదంటే సింపుల్ ప్లెయిన్ క్యాథెటర్, ప్లాస్టిక్ క్యాథెటర్. ఇది ప్లాస్టిక్ కూడా సాఫ్ట్ ప్లాస్టిక్, మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్ కాదు, చాలా సాఫ్ట్ ప్లాస్టిక్. ఈ సాఫ్ట్ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే ఇట్లా మేము గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి పెయిన్ అన్నది ఏముండదు. ఇంత సన్నగా ఉంది. ఇలాంటి క్యాథెటర్లో వేసి మీకు ఇక్కడ లోపల పెట్టేస్తున్నప్పుడు ఏంటంటే చాలా అసలు పెయిన్ అన్నది ఏమీ ఉండదు, మీకు ఏం తెలియదు. ఇంత సాఫ్ట్ క్యాథెటర్ వాడడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే స్పర్మ్స్ కూడా ఏమీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి మంచి సాఫ్ట్ క్యాథెటర్ వాడడం వల్ల. సో ఇందులోకి శాంపుల్ని తీసేసుకొని మీకు ఇక్కడ నుంచి మెల్లిగా గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేసేస్తామన్నమాట. సో ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే జరిగేది, జనరల్గా ప్రెగ్నెన్సీ అన్నది వచ్చే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఎగ్ అన్నది వస్తుంది, ఇక్కడ నుంచి భర్త కణం అన్నది వెళ్ళి ఇక్కడ ట్యూబ్లో ఇక్కడ పిండం తయారై ఈ పిండం అన్నది ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఐయుఐలో చేసేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ లిటిల్ షార్ట్ కట్. మనం ఆల్రెడీ కణాలను తీసుకెళ్ళి గర్భసంచిలో ఇక్కడ వేసేస్తున్నాము. సో ఈ ఎగ్ అన్నది ఇక్కడ నుంచి టకటకా వచ్చేయచ్చు, ఈ కణాలు కూడా ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళొచ్చు. ఇట్స్ లైక్ ఎ సింపుల్ షార్ట్ కట్. ఇది న్యాచురలే, ఇదేదో పెద్ద ఆర్టిఫిషియల్ పద్ధతో ఇంకేదో చేస్తున్నాము అని కాదు. ఇది కూడా అంతా న్యాచురలే, ఇందులో ఆర్టిఫిషియల్ ఏమీ లేదు. ఐయుఐ అనగానే చాలామంది అంటారు, లేదు మేడం మేము న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇది కూడా న్యాచురలే, న్యాచురల్లోనే కానీ చిన్న షార్ట్ కట్ అంతే. సో దీనికి అనస్థీషియా ఏముండదు, ఓపీ బేస్డ్ ప్రొసీజరే, అడ్మిషన్ కూడా ఏముండదు. ఒకటి ఏంటంటే ఐయుఐ చేశాక ఒక 10 to 15 minutes లేదంటే మ్యాక్సిమం 20 minutes వరకు అదే బెడ్ మీద రెస్ట్ తీసుకోండి అని చెప్తాము. దాని తర్వాత ఇంటికి పంపించేస్తాము. ఇట్ ఈస్ ఏ టోటల్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఇందాక చూపించాను కదా మీకు ఈ క్యాథెటర్, ఇట్స్ ఏ సాఫ్ట్ ప్లాస్టిక్ క్యాథెటర్. దీంతో శాంపుల్ని ఇలా గర్భసంచిలో లోపలికి వేస్తాము, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా సరే మీరు వెళ్ళిన డాక్టర్ ఐయుఐ చేయించుకోండి అనగానే భయపడకుండా హ్యాపీగా ఒప్పుకొని చేయించుకోవచ్చు. ఎందుకంటే దీనితో న్యాచురల్ కన్నా దీంతో సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్కి 8 to 10% అని చెప్తే ఇంత చిన్న చేంజ్ చేయడం వల్ల మన ప్రెగ్నెన్సీ రేట్ ఆల్మోస్ట్ డబల్ అవుతుంది, 15 to 20% అని చెప్తాము. సో నెక్స్ట్ టైం మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా, స్ట్రెస్ ఏమీ తీసుకోకుండా, టెన్షన్ పడకుండా హ్యాపీగా ఐయుఐ ప్రొసీజర్ చేయించుకోండి. థ్యాంక్ యూ.